So hi guys, welcome to our YouTube channel. This is day 3 of a Ladakh trip. So few hours back హిమాచల్ కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది మనాలికి. సో దారి మధ్యలో ఇక్కడ దాబా దగ్గర మన బస్ డ్రైవర్ అయితే ఆపాడు. సో బ్యూటిఫుల్గా మంచి వ్యూ ఉంది ఇక్కడ. టీ తాగేసి మన జర్నీని ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తాం.
ఫైనల్లీ మనాలి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ కూడా చేసామన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రూమ్. సో ఇది గైస్ మాకు ఇచ్చిన రూమ్. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, వెల్ మెయింటైన్డ్ రూమ్ అని చెప్పాలి. వుడెన్ ఫ్లోరింగ్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సో ఇందులో మెయిన్ హైలైట్ విషయం ఏంటి అంటే బాల్కనీ అనమాట. సో యూఆర్ గోయింగ్ టు రివీల్ ది బాల్కనీ. వాట్ ఎ వ్యూ ఇట్ ఈస్, సీరియస్లీ. Let's go out. Let's go out. బయట నుంచి అసలు ఇంకా పిచ్చి క్యాక్ ఉంటుంది. Hey, apple trees. సో బాల్కనీ నుంచి బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఓ మై గాడ్, ఆసమ్. See those roses, how big they are. Oh. వెళ్ళేటప్పుడు తెంపుకుని వెళ్ళిపోయినారండి. పాడైపోతే ఏం చేయలేం. నేనైతే యాపిల్కి వస్తా. సో చూసారు కదా, వ్యూ అయితే అద్దరిపోయింది అసలు బా. కానీ ఇక్కడ ఒకరోజు ఉండాలంటే చాలా ఎదలా ఉంది. ఇంత మంచి వ్యూని ఎంజాయ్ చేయాలంటే అట్లీస్ట్ 3-4 డేస్ కావాలి అసలు మొత్తాన్ని అసలు డైజెస్ట్ చేసుకోవడానికి. కానీ చాలా బాగుంది చెప్పాలంటే. అసలు మనాలి వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ ఎలా అయిందంటే ఈ వ్యూస్ వల్లే. సో ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోయి మనాలిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం. చూసారు కదా ఎలాగైపోయాము. అసలు నిన్న 7 గంటలకు ముంబైలో బయలుదేరాము. అసలు అప్పటి నుంచి అసలు హెక్టిక్ నాన్ స్టాప్, అసలు చాలా అలసిపోయాము. సో ఇప్పుడు క్విక్గా ఒక నాప్ వేసి రెడీ అయిపోయి టిఫిన్ చేసి ఏదో తినేసి బయలుదేరుతాం. ఓకే, బాయ్.
So that's how our day 2 in our Ladakh trip has been. సో మేమైతే ఫస్ట్ హాఫ్ అంతా మాకు యాక్చువల్లీ బస్ జర్నీలోనే అయిపోయింది. సో సెకండ్ హాఫ్లో మాకు కొంచెం టైం ఉంటే మేము బైక్స్ రెంట్స్ తీసుకుని సో ఇక్కడ దగ్గరలో కొన్ని ప్లేసెస్ ఏమైనా చూడగలను ఉంటే వెళ్ళి చూసి వచ్చాము. దాంతోపాటు కొంచెం షాపింగ్ అది చేసుకుని 8 కల్లా మేమైతే రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ డిన్నర్ తర్వాత మాకు షార్ప్ 9కి అందరినీ గ్యాదర్ అవ్వమని చెప్పారు. సో 9 o'clockకి ఒక రేపు ఏం జరగబోతుంది అనేది చిన్న బ్రీఫింగ్ ఇస్తామని చెప్పారు. సో ఆ బ్రీఫింగ్లో ఏంటంటే రేపు మార్నింగ్ షార్ప్ 9కి మేము అందరం ఇక్కడ బైక్స్లో స్టార్ట్ అవుతాము. సో బేసిక్లీ ఆ బ్రీఫింగ్లో చిన్న ఇంట్రడక్షన్ అనేది అయింది గ్రూప్ మెంబర్స్ది. అట్ ద సేమ్ టైమ్ సో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది, హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్తాము, ఎలా నడపాలి బండి, బేసిక్లీ వాట్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో, వాట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చిన్నగా బ్రీఫ్ చేశారు. బ్రీఫ్ చేసి ఈ ఏమంటారు మన రైడింగ్ గేర్స్, రైడింగ్ జాకెట్స్, హెల్మెట్స్, నీ గార్డ్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో మేమైతే మా కోసం 2 రైడింగ్ జాకెట్లు అయితే తీసుకున్నాం. మిగతా మా దగ్గర ఎలాగ ఉన్నాయి హెల్మెట్స్ అండ్ నీ గార్డ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి సో ఓన్లీ రైడింగ్ జాకెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో రేపు మా జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 200 kilometers ఉండబోతుంది ఇక్కడ నుంచి సార్చు అనే ఒక ప్లేస్. సో బేసికలీ ఏంటంటే మేము ఇప్పుడు మనాలిలో ఉంది లైక్ ఆల్మోస్ట్ 6,000 feetలో. సో ఎక్కడికైతే మేము వెళ్ళబోతున్నామో అది 16,000 feet హైలో ఉంటుంది. సో దెర్ విల్ బి ఏ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ ది హైట్. సో మాకు ఒక మెడిసిన్ కూడా రికమెండ్ చేసి వేసుకోమని, డయామాక్స్ అని. సో అది వేసుకుంటే ఈ నాజియా లేదంటే వామిటింగ్స్, ఈ హెడేక్స్ ఇలాంటివి రావడం తగ్గుతాయని చెప్పారు. సో వీ ఆల్సో టుక్ half of tablet ఆఫ్ దట్. బట్ ఆ మెడిసిన్ ఏంటంటే అందరికీ పడకపోవచ్చు. ఎందుకంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేశారు దట్ వాళ్ళకి ఆ మెడిసిన్ పడలేదని. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చెక్ బిఫోర్ టేకింగ్ ఇట్. మనకి అది పడుతుందో లేదో అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. ఎందుకంటే ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు సిక్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ హెల్త్ చాలా చాలా ప్లాన్ చేసి చాలా డేస్గా, చాలా నెలలుగా ఆఫీస్లో అప్రూవల్స్ అవి తీసుకొని లీవులు పెట్టి పర్మిషన్లు తీసుకొని వస్తాము. సో ఇలాంటి సిల్లీ థింగ్స్ వల్ల పాడైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో దట్స్ అవర్ సజెషన్. సో వాట్ ఎవర్ ఏదైనా తీసుకుంటే ఒక ప్రాపర్ కన్సల్టేషన్ చేసి డాక్టర్తో తీసుకోవడం బెటర్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో టుడే హియర్. This is our day 2 of our Ladakh trip. So see you in the day 3 video of our Ladakh trip. See you. Bye.